అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మేడారం సమ్మక్క జాతర సందర్భంగా పెద్ద సంఖ్యలో రాజులను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు సిరిసిల్ల శ్రీ అయ్యప్ప సేవా సమితి వారి ఆధ్వర్యంలో పార్కింగ్ స్థలంలో సుమారుగా 3000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి పాల్గొని మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఆకలి తీర్చాలనే సంకల్పంతో అయ్యప్ప సేవా సమితి సభ్యులు చేస్తున్న ప్రయత్నాన్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ రాజేష్ మరియు డిఈడి శేఖర్, ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. అయ్యప్ప సేవా సమితి సిరిసిల్ల వారి ఆధ్వర్యంలో వేములవాడ రాజరాజేశ్వరుని సన్నిధిలో సమ్మక్క సారలక్క జాతర సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో దాదాపు ఒక 3000 మందికి అన్న వితరణ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే భక్తులకు సమయానికి కొంచెం అన్నం పెట్టాలనే ఒక మంచి సంకల్పంతో వీళ్ళందరూ కూర్చొని ఈ కార్యక్రమం చేపట్టారు. వీళ్ళందరికీ కూడా మరి నా అభినందనలు, ధన్యవాదాలు. ఇట్లాంటి కార్యక్రమాలు అందరూ తీసుకోవాలా. వేములవాడ అనేది పుణ్యక్షేత్రం. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు ఇక్కడికి, అంటే బీద భక్తులు ఎక్కువ వస్తారు. ఎందుకంటే రాజరాజేశ్వరుని నమ్మేది బీదలే కాబట్టి వాళ్ళకి ఇట్లాంటి సేవ చేయాలనే తలంపు రావడం, దాన్ని ఆచరణ చేయడం మంచిగున్నాము. మరొకసారి అభినందనలు. థ్యాంక్ యూ. స్వామి చేసినప్ప ఈరోజు సిరిసిల్ల అయ్యప్ప అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో దేవస్థానం మరియు డిఎస్పీ గారు అందరి యొక్క మున్సిపల్ వాళ్ళ యొక్క సహకారంతో ఈరోజు భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇటు కార్యక్రమాన్ని ఇంతకుముందు కూడా వచ్చే సంవత్సరం ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ ఉన్న ఎప్పుడున్నా కూడా ఎక్కువ రోజులు చేసే ప్రయత్నం చేస్తాం. ఇటు కార్యక్రమాన్ని అందరూ పాల్గొని వాళ్ళందరికీ సేవ చేసే భాగ్యం కల్పించాలని ఆ రాజరాజేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. ఈ